शान्तिरन्तरिक्षको शान्ति वयाहगो शान्त्या सर्वशान्त्या नश्यन्ति पदे चतुष्पदे शान्तिं करोमि शान्ति మీ అందరికీ తెలుసు గౌరవనీయులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను జనసేన పార్టీలో గత జూన్ నెల 3వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు నీతి నిజాయితీ నిబద్ధత ప్రజలే కేంద్రంగా పరిపాలన రాజకీయ జవాబుదారితనంతో ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో ప్రజలే గళంగా ప్రజల సమస్యల్ని ప్రశ్నించే గళంగా ఈరోజు జనసేన ముందుకు రావడం జరిగింది. వారి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు నేను పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జనసేనని బలోపేతం చేసే దిశగా జనసేనని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నడిపించే దిశగా మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు మా పార్టీ జనరల్ సెక్రటరీ జనసేన జనరల్ సెక్రటరీ రామ్ తాళ్ళూరి గారు, మా రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, మా జనసేన ప్రచార కార్యదర్శి విద్యాసాగర్ గారు, అలాగనే మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు జనసేన చర్యల కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ జనసేన ఉద్యమం ఏదైతుందో జనసేనని సంఘటితం చేయటం సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించాం. మాకు దిశానిర్దేశం చేయడానికి హైదరాబాద్ నుంచి మొత్తం మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మేము పార్టీని బలోపేతం చేసుకొని వివిధ రకాల కమిటీలు వేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో మా అధ్యక్షుల వారు ఏదైతే మాకు దిశానిర్దేశం చేశారో ముఖ్యంగా ఎంపీటీసీ జడ్పీసీ ఎలక్షన్స్ అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అనుకోండి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్ని ఎలక్షన్స్లో కూడా మా పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది. అలాగనే ఈరోజు మా ముఖ్య నాయకులందరూ కూడా ఇంత దూరం తరలి వచ్చేసి, ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని రకాల వనరులున్న జిల్లా, అన్ని రకాల సంపదలున్న జిల్లా, ఇక్కడ శ్రమేక జీవన సౌందర్యం ఉంటుంది, గోదావరి గలగల పారుతూ ఉంటుంది. ఇన్ని రకాల వస్తువులు ఇన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో 3-4 దశాబ్దాల కింద ఉన్న సింగరేణి అనుకోండి, టీటీపీఎస్ అనుకోండి, నవభారత్ అనుకోండి, అలాంటి ప్రశ్నలు తప్పితే మళ్ళీ ఎప్పుడు కొత్త ప్రశ్నలు రాలేదు. ఓకే, 10 సంవత్సరాల బంగారు తెలంగాణ తెచ్చామని చెప్పి చేపెట్టుకున్న పార్టీ కానివ్వండి, ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఈరోజు ఏం చేస్తుందనేది ప్రజలు ఆలోచించుకోవాలి. సో ప్రజలకున్న సమస్యల్ని, వాళ్ళ గళాన్ని, వాళ్ళ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం కోసం ఈరోజు జనసేన పార్టీ ముందుకు వస్తుంది. అండ్ ఎవరైతే మా భావజాలను నచ్చి రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వచ్చి మా పార్టీతో జాయిన్ అయ్యి మమ్మల్ని పటిష్టం చేసి ప్రజల సమస్యల పోరాటానికి మాకు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, అలాగని ఎవరైతే రాష్ట్ర నాయకులు తరలివచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. మా ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున, మా జన సైనికుల తరపున, మా వీర మహిళల తరపున, మా సాధకుల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.